సో, ఎమ్మెల్యే సార్ అయితే ఇప్పుడు మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 40 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ అన్నపుగుంటని ఎవరు కూడా క్లీన్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడంతా కూడా చూసి మా బాధల్ని విని చెప్పిన వెంటనే చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్నారని ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముఖ్యంగా వైకుంఠపుర వాసుల యొక్క కష్టాలు చాలా వర్ణాతీతం. అనాదిగా కూడా దాదాపు 2012 నుంచి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా టౌన్లోకి రావాలంటే కావాల్సినటువంటి ఓవర్ బ్రిడ్జి కావచ్చు, లేదా అండర్ బ్రిడ్జి కావచ్చు, లేని కారణాల వల్ల ప్రజలు ఒక పక్క విలపిస్తున్నారు. అంతేకాకుండా రెండో వైపున కావలి చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు, జంతాపేట సౌత్, జంతాపేట నార్త్కి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా యానపగుంటకు రావటం, ఈ యానపగుంటలో స్టాగ్నేట్ అవటం, ఈ స్టాగ్నేట్ అయినందువల్ల ఈ నీరంతా కూడా భూమిలో ఎనికినటువంటి క్రమంలో వాళ్ళ పక్కన ఉన్నటువంటి అన్ని బోర్లలో కూడా వాటర్ కలర్ చేంజ్ అవటం గత ఎన్నికలప్పుడు నేను ఈ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి బాధలు విన్నాను. అందులో భాగంగా ముఖ్యంగా ఎల్సీ నెంబర్ 158 ఆల్రెడీ రైల్వే వాళ్ళ పోర్షన్ బ్రిడ్జి పూర్తయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్డు రెండు పక్కల బ్రిడ్జీలు నిర్మాణం జరగాల్సి ఉంటే గతం నుంచి కూడా 2008 నుంచి ఇప్పటికి కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం లేని కారణాల ఆనపగుంటలో ఉండేటువంటి మురికి నీళ్లు, వర్షపు నీళ్లు లేదా చెరువులో ఉండే నీళ్లు పోయేటువంటి వెంటలో గుండా ప్రజలు ఈరోజు లోపల నుంచి నడవటం కూడా జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద రైల్వే అధికారులతోనూ రాష్ట్ర R&B అధికారులతోనూ చర్చించడం జరిగింది. ఈ ఎల్సీ గేటు బాగా హైట్లో ఉన్న కారణం, దీని రెండు పక్కల కూడా అప్రోచెస్ ఎక్కువ దూరంలో బ్రిడ్జిని దిగాల్సిన పరిస్థితి రావటం, అంత దూరం కాలిబాటను నడవాలన్నా ఇబ్బంది కలగటం, పెద్దలందరూ కూడా బ్రిడ్జి ఎక్కాలంటే మెట్లు ఏర్పరిచినప్పటికి కూడా దాదాపు 5 అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి బ్రిడ్జి మీదకి ఎక్కడానికి వాళ్ళు ఇబ్బందులు పడటం, రెండు పక్కల కూడా ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ యూటర్న్ తీసుకునే ప్రాంతంలో ఇరుకు సందుల్లో జర్నీ చేయాల్సిన పరిస్థితి రావటం వల్ల వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ బ్రిడ్జిని అండర్ బ్రిడ్జిగా మారిస్తే ఈ ప్రాంతవాసులకి ఎవ్వరికి కూడా వైకుంఠపురం ఊళ్ళోకి పోయేటువంటి ఏరియాకే అండర్ బ్రిడ్జి పూర్తవుతుంది. అటు మానసాల సెంటర్ వరకే పూర్తవుతుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఆలోచనతో ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నివేదికలు ఇవ్వటం, దాని మీద R&B మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని కావలికి పంపటం, వారు మొన్నటి ఈ నెలలోనే వచ్చి వాటిని సందర్శించడం, దీని మీద రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఈ మన రోడ్డు రవాణా శాఖ సంబంధించిన అధికారులు అందరూ కూడా చర్చించడం జరిగింది. అతి తొందరలో ఈ ప్రాంతానికి అండర్ బ్రిడ్జిని నిర్మాణం చేసేదానికి అధికారులు అందరూ కూడా ఫీజిబిలిటీ ఇవ్వటం జరిగింది. అయితే రైల్వే వాళ్ళు ఎటువంటి తప్పు లేకుండా వాళ్ళు చెప్పిన ప్రకారం పైన బ్రిడ్జి కట్టారు. ఇప్పుడు మళ్ళీ మేము కింద అండర్ పాస్ కట్టాలంటే పైన కట్టిన బ్రిడ్జికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అన్నప్పుడు ఈరోజు R&B అధికారులు బ్రిడ్జి కానీ పూర్తి చేయాలంటే 62 కోట్లు ఖర్చు అవుతుంది. ఈరోజు R&B అధికారులు ఆ బ్రిడ్జి పైన కట్టిన బ్రిడ్జికి నష్టపరిహారం కింద 7 కోట్లు చెల్లిస్తే రైల్వే వాళ్ళే వాళ్ళ సొంత డబ్బులతో అండర్ పాస్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 62 కోట్లు ఖర్చు పెట్టి రెండు పక్కల బ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించి ప్రజలకి యాక్సిడెంట్లు అయ్యే విధంగా ప్రజలు నడిచిపోయేదానికి, పశువులు నడిచిపోయేదానికి ఇబ్బందిగా ఉండేదానికంటే కూడా 7 కోట్లు కడితే అండర్ పాస్ ఏర్పడితే ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వానికి నివేదికలు అందినాయి. కాబట్టి అతి త్వరలో దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అతి తొందరలో అండర్ పాస్కి నామకరణం జరగబోతుంది. అది అయి తీరుతుందని కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా. అందులో భాగంగా ఆనపగుంట స్మెల్లు, అదేవిధంగా బావుల్లో నీళ్ళన్నీ కూడా మురికి నీళ్లు, నల్లటి నీళ్ళని ఈరోజు ప్రజలు ఉన్నారు. అందరికి డిసీజుల ప్రాబ్లం ఉన్నాయి. మొదలే ఇక్కడ అందరూ కూడా శ్మశానాల మీద ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఇంకొక పక్క ఇది మురికివాడుగా తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆనపగుంటకి 20 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత జంతాపేటకు సంబంధించింది కానీ అంటే రైల్వే ట్రాక్కి పరమట వైపు ఎంత ప్రాంతం అయితే ఉందో అంత ప్రాంతం వెంగళరావు నగర్ కానించి జంతాపేట కానించి మొత్తం మున్సిపాలిటీ ఫ్లాట్లు కానించి జేబీ కాలేజీ క్యాంపస్ వాటర్ కానించి మొత్తం వాటరు ఈ ఆనపగుంటలోకి రావటం, ఈ ఆనపగుంటలో నుంచి రైల్వే క్రాసింగ్లో గుండా
పాపిరెడ్డి చెరువుకి నీళ్లు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఆనపగుంట ఎప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ముందు సిల్ట్ తీయాలి, ప్రజలకి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సిల్ట్ తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. తప్పకుండా దీనికి ఒక రూపురేఖలు మారుస్తాం. తప్పకుండా దీనికి ఒక పరిష్కారం, ఈ ప్రాంత ప్రజలకి పరిష్కారం కూడా తీసుకొని ఎవ్వరికి కూడా తాగే నీళ్లు కలర్ మారకుండా, వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి నీళ్లు ఊరేటప్పుడు మంచినీళ్ళు ఊరేటట్టుగా ఎవ్వరికి ఇబ్బంది రాకుండా, డ్రైనేజీకి ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా అందరం కూడా చూడాల్సింది వర్షం వచ్చినప్పుడు ఎంతటి వర్షం కురిసినా ఒకేసారి కావలి ఫోర్కాస్టింగ్ ప్రకారం ఇప్పటి వరకు కావల్లో ఎట్ ఏ టైం 32 సెంటీమీటర్స్ వర్షం కూడా కురిసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంత వాటర్ వెళ్ళటానికి మనం డ్రైనేజీలు చూపని కారణాన ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాటి మీద కూడా ఒక అధ్యయనం చేసుకుని శాశ్వత పరిష్కారానికి నాంది పలుకుతాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని సంరక్షించుకునే దాంట్లో ఈ ప్రాంతంలో ఫారెస్ట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల పరంగా కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, ఈ శానిటేషన్ పరంగా కావచ్చు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ ప్రాంతంలో అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు నివాసించుకొని కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరి కష్టాలు తీరాలటానికి అతి తొందరలో అన్ని రకాల పనులు పూర్తవుతాయని కూడా తెలియజేస్తూ ఉన్నా. సార్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి అభివృద్ధి పనిలో కూడా కావలి జరిగిన ప్రతి అభివృద్ధి పనులు మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అన్నపగుంట దగ్గరికి కూడా వచ్చి పరిస్థితులన్నీ కూడా పరిశీలించారు. సో ఇది ఏ విధంగా డెవలప్ కాబోతుంది? ముఖ్యంగా అధికారులకి డైరెక్షన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇంకా మెరుగైన డెసిషన్ ఇస్తే బాగుంటుందని వాళ్ళు ఎదురు చూడటం సహజం. చేసేటువంటి కాంట్రాక్టర్కి ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏ రకమైన కోరుకుంటున్నారో, వాళ్ళకి ఎలా అవసరం ఉందో అలా మనం అభివృద్ధి చేసినప్పుడే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ప్రజల్ని, కాంట్రాక్టర్స్ని, అధికారులని అందరినీ కూడా క్రోడీకరించుకుని అందరితో కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్నటువంటి, మనం ఆశించినటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేగా నా బాధ్యత ఈ ప్రాంత అభివృద్ధి. కాబట్టి నేను వచ్చి ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇక్కడ ఉన్న లోటుపాట్లు తెలిసి పబ్లిక్ యొక్క రిప్రజెంటేషన్ అర్థమవుతుంది. అధికారులకి డైరెక్షన్లు ఇవ్వడానికి కానీ, వాళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకు పోవడానికి కానీ, ఏది వచ్చినా నేనున్నాను మీరు పని చేయండి అని చెప్పేదానికి కానీ అధికారులకు కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. కాంట్రాక్టర్ కూడా ఒక నమ్మకాన్ని కల్పించాలి. ప్రజల యొక్క బాధలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి నేను ప్రత్యక్షంగా ఎక్కడ కూడా వర్క్ జరిగితే అక్కడికి సంచరించడం కూడా జరుగుతుంది. దీనివల్ల మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ కావల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నా కానీ, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నా కానీ ప్రతి చోటికి కూడా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడంతా కూడా సిచ్యువేషన్ అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిస్థితి అంతా కూడా ఈ విధంగా ఉంది. సో సార్ చెప్పిన మాటలన్నీ కూడా మీరు విన్నారు కదా. సో త్వరలోనే ఇదొక మురికి కూపంగా ఉన్న ఒక అన్నపగుంట అనేది ఒక నీట్గా ఉండే ఒక ప్రదేశంగా అయితే మారబోతోంది. సో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ మాకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారినే మేము గెలిపించుకుంటాము అన్న ఒక నినాదంతో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రజలు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ మన పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, అన్నపగుంట, వెంకటరావు నగర్, కావలి. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, వైకుంఠపురం, అన్నపగుంట, కావలి.